వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం మున్సిపాలిటీలోని 17వ వార్డులో ఈరోజు ఇంటింటికి ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సతీమణి చింతకాయల పద్మావతి, బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ భార్య శ్రీదేవి. వీళ్ళు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, అలాగే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమైన ఎన్డీఏ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడిని మరియు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంటు పోటీ చేస్తున్న సీఎం రమేష్ని బీజేపీ గుర్తుపై కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీకి గెలుపు కోసము అయ్యన్నపాత్రుడు కోడళ్ళైన చింతకాయల సువర్ణ, చింతకాయల దివ్య కూడా ఒక పక్కన వార్డుల్లో కలిగి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ తెలుగుదేశం పార్టీని రేపు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, మనందరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందేటట్టు చూడాలని, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలని, వారికి తగిన బుద్ధి వచ్చే విధంగా మనం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజలకు ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో పాల్గొని మహిళలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి హారతులతో స్వాగతం పలికి తెలుగుదేశం ప్రభుత్వమే రాబోతుంది అని చెప్పేసి అందరూ ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. మర్చిపోకండి అమ్మా, గుర్తులు మాత్రం మర్చిపోకండి. కమలం మే 13వ తారీఖు 2 కమలం గుర్తు. అయ్యన్నపాత్రులను మనం గెలిపించుకుంటేనే మన అన్ని అభివృద్ధి. ఇక్కడ మీలాంటి వాళ్ళందరికీ బాగుంటుంది.
కింద కొంచెం కింద ఎందుకంటే 5 సంవత్సరాలు మనం పడ్డాం కదా, ఇంకా మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఏదో ఒక్కోటే కదా, ఒక్కోటే ఆయన రోజు గెలిచేస్తాడు అనుకోవద్దు. ప్రతి ఓటు ఇంపార్టెంట్ మనకు. అమ్మ నువ్వు ఒకరికి నేను ఒకరికి అనుకోకండి. అందరూ కూడా సైకిల్కి కమలానికి ఓటు ఏమో. నువ్వు కూడా చూడం, పెన్షన్ పెరిగింది. ఈ జూలైలో 7,000 రూపాయలు వస్తుంది. అన్నీ ఆలోచించండి. ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకోండి, మన డబ్బే ఎక్కడ కాదు. అన్నీ మీరు ఆలోచించుకోండి. ఓకేనా. చాలా రోజులు పట్టించి కూడా మేము పార్టీ తరఫున క్యాంపెయినింగ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే మన సీఎం రమేష్ గారు, మిసెస్ శ్రీదేవి గారు కూడా రావడం జరిగింది. ఈ క్యాంపెయినింగ్కి రావడం జరిగింది. మరి ఇద్దరం కలిపి చేస్తున్నాం కాబట్టి స్పందన అయితే బాగానే ఉంది. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి పుట్టుబడిపోయింది అని ప్రతి ఒక్కరు కూడా స్పందించి అందరూ ఏకకంఠంతో తప్పనిసరిగా తెలుగుదేశం కూటేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మోదీ గారు ఈ రేషన్ ఉందంటే రాష్ట్ర గవర్నమెంట్ ఎక్కడ ఇవ్వలేదు, మోదీ గారు ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము తప్పనిసరిగా బీజేపీ కూటేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ చూస్తుంటే అభివృద్ధి కుంటుపడిపోయింది. మరి ఎక్కడ చూసిన సమస్యలు, చెత్త పేరుకుపోయి ఉంది. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదు. అదేవిధంగా రోడ్లు తవ్వేసి పైప్ లైన్ వేయడానికి తవ్వేసి పోడ్చడం మానేశారని చెప్పి కూడా కంప్లైంట్ జరుగుతున్నాయి. మరి ఇవన్నీ మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేస్తున్నాం. అలాగనే గెలిచిన వెంటనే కూడా మన సీఎం రమేష్ గారు కూడా వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏమైనా కంపెనీస్ కానీ ఏమైనా సెంటర్ నుంచి తీసుకురాగలరు. ఆ సత్తా ఉంది కాబట్టి బీజేపీని తెలుగుదేశం గెలిపించండి. తప్పనిసరిగా ఇద్దరు గెలిచిన తర్వాత మీ అభివృద్ధి ఏంటన్నది మేము 2-3 సంవత్సరాలు మీకు చూపిస్తామని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా స్పందిస్తున్నారు. మహిళలు, యువత అయితే మటుకి ఫస్ట్ ఉంటున్నారు. చాలా చక్కగా క్యాంపెయినింగ్ జరుగుతుంది. మీరు అందరికీ కూడా మీ తరపు నుంచి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం 2 కావాలంటే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడుకి, మోడీకి గెలిపించాలండి. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది. రమేష్ గారి పైన చాలామందికి చాలా హోప్స్ ఉన్నాయి అనిపించింది. పోయిన ప్రతి దగ్గర కూడా రమేష్ గారు ఎంపీగా వస్తే తప్పకుండా మోడీతో కానీ అమిత్ షాతో అందరితో మాట్లాడి మా అనకాపల్లికి అభివృద్ధి చేస్తారని చాలా నమ్మకంతో ఉన్నారు. అందరి నమ్మకాలు కూడా నిజం అవ్వాలి, నిజం అవుతాయని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జగన్కి సర్నేమ్గా సైకో పెట్టారండి. వైఎస్ జగన్ కాదు, సైకో జగన్ అని పెట్టారు. అంటే ఎంత హింసాత్మకంగా, దౌర్జన్యంగా అతను ఉన్నాడు. ఎందుకు ప్రతి ఒక్కరు కూడా అతన్ని వైఎస్ జగన్ అని మానేసి సైకో జగన్ అని అంటున్నారండి. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ సైకిల్కి ఆయన పాత్ర గారికి వేసి గెలిపించి చంద్రబాబు నాయుడిని చీఫ్ మినిస్టర్ చేయాలి. అలాగే రమేష్ గారిని గెలిపించి కమలం గుర్తు కోటేసి మోడీ గారికి అనకాపల్లి నుంచి ఒక కానుకగా మనం ఇవ్వాలని అందరినీ ప్రార్థిస్తాం.